అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి, రాజ్యాంగంలో వాడికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ట్రిపుల్ గారు మీకు తెలియదని నేను అనుకోవట్లేదు కానీ ఒకవేళ మీకు కూడా తెలియదేమో, ఒకసారి చెప్పి చూస్తాను. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. వాస్తవమే. బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్టికల్ 340లోనే ఆయన మెన్షన్ చేసి వెళ్ళారు. ఆయన మెన్షన్ చేసిన దాని ద్వారా మండల కమిషన్ వచ్చి బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది. దాంతో పాటు మహిళలకు ఓటు హక్కు అండి, ఓటు హక్కు కల్పించింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మహిళలకి ఈ రోజున ఆస్తి హక్కు రావడానికి, వాళ్ళకి ఓటు హక్కు రావడానికి కూడా కారణం అంబేద్కర్ గారే. ఓన్లీ ఒక రిజర్వేషన్లు మాత్రం ఇచ్చి వదిలేశారు అనుకుంటున్నారు మీరు. కార్మిక చట్టాలు తెచ్చింది ఆయనండి, రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చింది ఆయనండి. ఇంకా మీకు చెప్పాలంటే సార్, పంచాయతీ ఇప్పుడు మన ప్రెసిడెంట్ మెంబర్లు ఉంటారు కదండి, అలా ప్రెసిడెంట్ ఉండాలి, మెంబర్లు ఉండాలని పంచాయతీ తెచ్చింది కూడా అంబేద్కర్ గారే. మండల పరిషత్ అనే వ్యవస్థ ఉందండి మనకి, మండలాన్ని పరిపాలించడానికి. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది అంబేద్కర్ గారండి. జిల్లా పరిషత్ అని ఒకటి ఉందండి, దానికి కూడా సేమ్ ఉంటుంది మెకానిజం, అది తీసుకొచ్చింది అంబేద్కర్ గారండి. దాంతో పాటు రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటుందండి, ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ, ఓ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, చీఫ్ విప్లు, ఎమ్మెల్యేలు, ఇలా మీరు అందరూ ఉంటారు చూడండి. ఈ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సార్. ఎందుకంటే ఆయన అసెంబ్లీలు ఉండాలి. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అధ్యక్షుడు ఒకటే ఉంటాడు, కానీ ఇక్కడ అలా కాదు. ఫెడరల్ గవర్నమెంట్ ఇది. కేంద్ర ప్రభుత్వం దాని విధి విధానాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం దాని విధి విధానాలు ఉంటాయి అని రెండు రకాల ప్రభుత్వాలను అరేంజ్ చేశారు సార్. ఇంకా చెప్పాలంటే సార్, పార్లమెంట్ ని ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్. పార్లమెంట్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి, పార్లమెంట్ లో ఇక ప్రధానమంత్రి ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు, దీనికి ఈ అధికారాలు ఉంటాయి అని ఏర్పాటు చేసిన వ్యక్తి సార్ అంబేద్కర్ గారు. అంటే మీరు కేవలం ఎస్సీలకు ఇచ్చిన ఆర్టికల్ 341 లో ఉన్న ఒక్క రిజర్వేషన్ చూపించి అదే అంబేద్కర్ అంటారు ఏంటి? రాజ్యాంగంలో అలాంటి వందల ఆర్టికల్స్ ఉన్నాయి. సుప్రీం కోర్టు అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అండి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్లు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు, హైకోర్టు, కింద కోర్టులు, ఈ కోర్టుల విధానాలన్నీ ఎలా ఉండాలి, రాష్ట్రపతి గారిని అపాయింట్ చేయాలి, వాళ్ళ పదవి కాలం ఎంత ఉండాలి, ఆయనకి ఎంత జీతం ఉండాలని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్. కొట్టని చెప్పట్లేదు. ఈ దేశానికి దశ దిశ ఏర్పాటు చేసేటండి మహానుభావుడు. ఆయన ఒక రిజర్వేషన్ దగ్గర పరిమితం చేసేకండి సార్. ఒకవేళ మీరు ఒప్పుకోకపోవచ్చు, ఇవాళ ఒకప్పుడు కేవలం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పరిపాలించే పరిస్థితి అండి. కానీ రాజులే కాదు, సామాన్యులు కూడా అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి, చట్టసభల్లోకి వెళ్ళాలని మాలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించింది అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని వేళ ఒక ఎమ్మెల్యే గాను, మంత్రి గాను, ముఖ్యమంత్రి గాను, ప్రధానమంత్రి గాను, ఏ మంత్రి అయినా సరే వాళ్ళకి అవకాశాలు వచ్చాయండి. మాకు రిజర్వేషన్ ఎలాగైతే అవకాశం అంబేద్కర్ గారు ఇచ్చారో, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ అవకాశం కూడా ఇచ్చింది అంబేద్కర్ గారే అండి. అయితే మేము ఈ చిన్న రిజర్వేషన్ అనే దాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఆయన ఆరాధిస్తాం. పెద్ద పెద్ద అవకాశాలు పొందిన వాళ్ళు ఎంతో మంది ఆయన మర్చిపోయారండి. ఆయన మర్చిపోతారు, ఆయన్ని దూరం పెట్టమంటారు, ఆయన బ్యానర్ ఉంటే సహించలేరు, ఆయన విగ్రహాన్ని పెడతానంటే వద్దంటారు. ఈ రోజున మహిళలు సగం మంది ఉన్నారు కదండి, 146 కోట్ల మందిలో సగం మంది మహిళలే కదా. ఈవేళ వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకు కొన్ని ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయంటే దానికి కారణం ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు సార్. అంబేద్కర్ అంటే అదండి, అంబేద్కర్ అంటే ఒక విశ్వం.